హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు రాజ్యాంగ ప్రవేశిక గురించి కొంచెం షార్ట్ కట్స్‌లో ఇంపార్టెంట్ బిట్స్ లాగా ఇట్లా క్లియర్‌గా అర్థమయ్యేటట్టు రాశాను. ఒకసారి చూద్దామండి. ఒకటి సమగ్రత, ఐక్యత, సౌభ్రాతృత్వం, సమన్యాయం, స్వేచ్ఛ. అలాగే సర్వసత్తాక అంటే నిర్ణయాల్లో మన దేశానికి సంబంధించిన నిర్ణయాలలో విదేశీ జోక్యం లేకపోవుట. అంటే మన దేశానికి సంబంధించిన నిర్ణయాలను మనమే ఓన్‌గా తీసుకోవడం. దాన్ని సర్వసత్తాక అంటారు. అలాగే సామ్యవాద ఇది 42వ సవరణ 1976లో చేశారు. సామ్యవాదం అంటే ఏంటి? అందరూ సమానమే అనే భావన. దీన్ని దీన్ని సాధించడానికి ఆదేశిక సూత్రాలు, ప్రణాళికల ద్వారా కృషి. అలాగే లౌకిక. ఈ లౌకిక ప్రీవియస్ ఇయర్‌లో క్వెషన్ వచ్చిందంటే లౌకిక అంటే అర్థం ఏంటి అని వచ్చింది. లౌకిక అంటే అన్ని మతాలను సమానంగా చూడటం. ఇది 42వ సవరణ 1976లో చేర్చారు. నెక్స్ట్ నైన్త్ రాజకీయ న్యాయం. ఆర్టికల్ 326 ఓటు హక్కు 19(1)(c) అండ్ ఆర్టికల్ 84, ఆర్టికల్ 173, ఆర్టికల్ 243(8). ఇవన్నీ ఆర్టికల్స్ అన్నీ రాజకీయ న్యాయం గురించి తెలుపుతాయండి. అలాగే ప్రజాస్వామ్యం అంటే ప్రజలే పాలన చేయడం. 61వ రాజ్యాంగ సవరణ వయోజన ఓటు హక్కుని 21 to 18 సంవత్సరాలకు తగ్గింపు. ఒకప్పుడు ఓటు హక్కు 21 ఇయర్స్‌కే ఉండేది. కానీ ఇప్పుడు 18 ఇయర్స్‌కి తగ్గించారు. ఏ ఆర్టికల్ ద్వారా? ఆర్టికల్ 326 ద్వారా. సవరణ 61వ సవరణ. నెక్స్ట్ సామాజిక న్యాయం. కుల మతాలకు అతీతంగా అందరూ అభివృద్ధి చెందడం. సామాజిక న్యాయం అంటే ఏంటిదండి? కుల మతాలకు అతీతంగా అందరికీ ఒకేలాగా అభివృద్ధి చెందడం మనం. ఇది ఆర్టికల్ 23, 24 దీని గురించి సామాజిక న్యాయం గురించి మనకు తెలుపుతుంది. నెక్స్ట్ గణతంత్రం. దేశాధినేత వారసత్వంగా కాకుండా ఎలక్టోరల్ కాలేజ్ ద్వారా ఎన్నుకోబడతారు. దేశాధినేత వారసత్వం ఇప్పుడు మామూలుగా ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ ముఖ్య సీఎంలు అంటే వారసత్వంగా ఎన్నుకోబడతారు. కానీ ఇప్పుడు అలా కాదు. మన ఫ్రీడమ్ వచ్చాక మన దేశాధినేతను ఎలక్టోరల్ కాలేజ్ ద్వారా ఎలక్టోరల్ కాలేజ్ ద్వారా ఎవరిని ఎన్నుకుంటారు? మన ప్రెసిడెంట్‌ని, రాష్ట్రపతిని ఎన్నుకుంటారు. ఒకసారి షార్ట్‌కట్ తీసుకోండి. సమగ్రత, ఐక్యత, సౌభ్రాతృత్వం, సమన్యాయం, స్వేచ్ఛ, సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, రాజకీయ న్యాయం, ఆర్థిక న్యాయం, ప్రజాస్వామ్యం, సామాజిక న్యాయం, గణతంత్రం. ఇవన్నీ మన రాజ్యాంగంలోని ప్రవేశికలో ఉన్నాయి. ప్రవేశిక చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి. ఇందులో కంపల్సరీ క్వెషన్ వస్తుంది. ఈ వీడియో కనుక మీకు హెల్ప్‌ఫుల్ అయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ప్లీజ్.